అరే పాపిని ఖండించకుండా పాపిని ఆదరిస్తానికి కుదరదు. పాపి పశ్చాత్తాపడితే ఆదరణ. పాపి పశ్చాత్తాపడకపోతే మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల, ఒప్పుకొనని ఎడల కడగబడలేదు. ఒప్పుకున్నవే కడగబడుతున్నావు. ఒప్పుకునేవాడు, నిజంగా ఒప్పుకునేవాడు ఏం చేస్తాడో, అతిక్రమములు ఒప్పుకొని ఏం చేయాలి, విడిచిపెడతాడు. ఒప్పుకొని మళ్ళీ చేస్తున్నాడు, క్షమాపణ ఎక్కడి నుంచి వస్తుంది? ఒప్పుకోడి మళ్ళీ చేసి, ఒప్పుకోడి మళ్ళీ చేసి, ఒప్పుకోడి మళ్ళీ చేసి. ఇవాళ క్రైస్తవులది అదే. ఆయన గాయాలు రేపటం, ఏడవటం వల్ల ప్రయోజనం లేదు. నిజంగా ఒక వ్యక్తి ఒక తప్పు కోసం పశ్చాత్తాపడితే మళ్ళీ దాన్ని చేయడం. దావీదు ఒక్కసారి పడ్డాడు అపవిత్రమైన కార్యంలో, మళ్ళీ చేయలేదే. మళ్ళీ పొరుగు వాని భార్య అంటే తిరగలేదే.